హాయ్ గైస్, ఈరోజు హ్యూమన్ ఫిజియాలజీలో డైజెస్టివ్ సిస్టంలో ఇంకొక 4 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ 4 మార్క్స్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ది రోల్ ఆఫ్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఇన్ ది డైజెషన్ ఆఫ్ ప్రోటీన్. ప్యాంక్రియాటిక్ జ్యూస్ రోల్ అడుగుతున్నారనమాట ప్రోటీన్ డైజెషన్లో. ఇది క్వశ్చన్ అనమాట. డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్ అంటే మనం తీసుకున్న ఫుడ్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అండ్ న్యూక్లిక్ యాసిడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకునే చికెన్ కర్రీలో రైస్ అనేది కార్బోహైడ్రేట్స్, చికెన్ అనేది ప్రోటీన్, అండ్ ఆయిల్ అంటే దాంట్లో వేసే ఆయిల్ ఫ్యాట్స్, అండ్ మనం తీసుకునే చికెన్లో ఏదైతే ఉంటో వాటిలో సెల్స్ న్యూక్లిక్ యాసిడ్ ఉంటుంది, అది కూడా మన బాడీ అనేది డైజెస్ట్ చేసుకుంటుంది. ఓకేనా. నెక్స్ట్, ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఇన్ ది డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్. ఈ పర్టికులర్ క్వశ్చన్లో కార్బోహైడ్రేట్స్ గురించి కాకుండా డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్ అంటే ప్రోటీన్స్ డైజెషన్లో ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఎలా ఉపయోగపడుతుంది అని అడిగాడు అనమాట. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి, ప్యాంక్రియాటిక్ జ్యూస్ కంటైన్ 3 ఇనాక్టివ్ ఎంజైమ్స్. అసలు వాట్ ఈజ్ ఎంజైమ్స్? స్పీడ్ అంటే ప్రోటీన్ డైజెషన్ ని స్పీడప్ చేయడానికి ఈ ఎంజైమ్స్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. స్పీడప్ కాకపోతే మనం తీసుకున్న ఫుడ్ అరగడానికి కొన్ని డేస్ అనేది పడుతుంది అనమాట. సో మనం తీసుకునే ఫుడ్ అరుగుతుందంటే కారణం, అంటే స్పీడప్ గా అరుగుతుందంటే కారణం ఈ ఎంజైమ్స్ అనమాట. అర్థమైందా? ఈ ప్యాంక్రియాటిక్ జ్యూస్ లో ఇనాక్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి అనమాట. 3 ఎంజైమ్స్ ఉంటాయి ప్రోటీన్ డైజెషన్ కి ఉపయోగపడడానికి. ట్రిప్సినోజన్, కైమోట్రిప్సినోజన్, ప్రోకార్బాక్సిపెప్టిడేస్. ఈ 3 ఇనాక్టివ్ ఫామ్ లో ఉంటాయి అనమాట. అర్థమైందా? నెక్స్ట్, మనం ఎప్పుడైతే ఫుడ్ తీసుకుంటామో అప్పుడు ఇంటెస్టినల్ మ్యూకోసా అనేది ఎంట్రోకైనేస్ ఎంజైమ్ ని సెక్రేట్ చేస్తుంది అనమాట. ఈ సెక్రేట్ అయిన అంటే విడుదల చేస్తుంది అనమాట. ఇంటెస్టినల్ మ్యూకోసా అంటే ఏందో అనుకోబాకండి, మన మన ఇంటెస్టైన్ లో ఉండే జిగట పదార్థం అనమాట. ఆ జిగట పదార్థంలో ఉన్న సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంట్రోకైనేస్ ఎంజైమ్ ని సెక్రేట్ అంటే వదులుతాయి అనమాట మనం ఎప్పుడైతే ఫుడ్ తీసుకున్నప్పుడు. ద ఇనాక్టివ్ ట్రిప్సినోజన్ ఈజ్ యాక్టివేటెడ్ బై దిస్ ఎంట్రోకైనేస్ అండ్ ఫార్మ్స్ యాక్టివ్ ట్రిప్సినోజన్. ఎప్పుడైతే ఈ ఇనాక్టివ్ ఫామ్ లో ఉన్న ట్రిప్సినోజన్ ఈ ఇంటెస్టినల్ మ్యూకోసా ఎప్పుడైతే ఎంట్రోకైనేస్ ఎంజైమ్ ని రిలీజ్ చేస్తుందో దాని పర్యవేక్షణలో ట్రిప్సిన్ గా మారుతుంది అనమాట. అర్థమైందా? నెక్స్ట్, ఈ ట్రిప్సిన్ వచ్చేసి ఆటోకాటాలసిస్ ప్రాసెస్ ద్వారా ఇంకో ఇనాక్టివ్ ఫామ్ లో ఉన్న ట్రిప్సినోజన్ ని మళ్ళీ ట్రైప్సిన్ గా కన్వర్ట్ చేస్తుంది. అర్థమైందా? అసలు ఆటోకాటాలసిస్ అంటే ఏంటి? మీరు రోబో సినిమా చూసారా? ఒక చిట్టి అంటే ఒక రోబో ఇంకొక రోబోట్ ని క్రియేట్ చేస్తుంది, చిట్టి రోబో ఇంకొక అందరు చిట్టి రోబోట్ ని క్రియేట్ చేస్తుంది. సేమ్ అలానే ఈ ట్రిప్సినోజన్ అనేది రా రోబోటిక్ స్టఫ్ అనమాట. ఈ ట్రిప్సిన్ గా కన్వర్ట్ అవుతుంది అనమాట. నేను 2 మార్క్స్ లో కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ దట్ వీడియో. నెక్స్ట్, దిస్ ట్రిప్సిన్ now activates the inactive chymotrypsin into activate chymotrypsin. ఫస్ట్ ట్రిప్సినోజన్ యాక్టివ్ అయిపోయింది ఎంట్రోకైనేస్ ఎంజైమ్ ద్వారా. నెక్స్ట్ అప్పుడు ట్రిప్సిన్ ఫామ్ అవుతుంది. ఈ ట్రిప్సిన్ అంటే జస్ట్ ఒకటి యాక్టివేట్ అవుతే ఇంకా లింక్ అనమాట. ఫస్ట్ ఎంట్రోకైనేస్, తర్వాత ట్రిప్సిన్ గా కన్వర్ట్ అవుతుంది. ఈ ట్రిప్సిన్ ఏం చేస్తుంది అంటే కైమోట్రిప్సిన్ గా కన్వర్ట్ చేస్తుంది. అంటే ఈ 3 ఇనాక్టివ్ ఫామ్ లో ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఇది యాక్టివేట్ అయిపోయింది, తర్వాత దీని నుంచి వచ్చిన బై ప్రోడక్ట్ దీన్ని యాక్టివేట్ చేసింది. చూద్దాం. ఆల్సో ట్రిప్సిన్ ఇది ఇందాక చెప్పేసాను. ఆల్సో ట్రిప్సిన్ యాక్టివేట్స్ ట్రిప్సినోజన్ ఇంటూ ట్రిప్సిన్ ఇట్ సెల్ఫ్ ఆటోకెటాలసిస్ ద్వారా అలా జరుగుతుంది అనమాట. నెక్స్ట్, ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ ఆఫ్ pancreatic juice acts upon proteins, proteases and peptones, chyme and form tripeptides and bipeptides. ఈ ప్రోటియోలిటిక్ ఎంజైమ్స్ అనేది ప్రోటియోలిటిక్ ఎంజైమ్స్ అంటే ఏవో అనుకోబాకండి, ఈ 3 అనమాట. ప్యాంక్రియాటిక్ జ్యూస్ లో ఉన్న ఈ ప్రోటీన్స్, ప్రోటియోసిస్ అండ్ పెప్టైన్స్, కైమ్ అంటే మన కైమ్ అంటే ఏంటి? స్టొమక్ లో ఉన్న ఏదైతే మనం తీసుకున్న ఫుడ్ HCl తో కలుస్తుందో దాన్ని కైమ్ అంటారు. సో ఆ కైమ్ లో ఉన్న కైమ్ లో అంటే ప్రోటీన్స్ కూడా ఉంటాయి అనమాట. ప్రోటీన్స్, ప్రోటియోసిస్ అండ్ పెప్టోన్స్ అండ్ ఫార్మ్ ట్రైపెప్టైడ్స్ అండ్ డైపెప్టైడ్స్. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. మనం తీసుకున్న ఫుడ్ ఇది, అది స్టొమక్ లోకి వచ్చి HCl తో మిక్స్ అవుతుంది. ఈ మిక్స్ అయితే కైమ్ ఫామ్ అవుతుంది.
మన ఫుడ్లో తీసుకున్న ప్రోటీన్స్ ఉంటాయి కదా, సో అవి ఈ ప్యాంక్రియాటిక్ జ్యూసెస్లో ఉండే ఎనాక్టివ్ ఉంటాయి కదా, వాటితో ఫామ్ అయ్యి ట్రైపెప్టైడ్స్ అండ్ డైపెప్టైడ్స్గా ఫామ్ అవుతుంది. ఇది సెకండ్ స్టేజ్ అనమాట, ఇంటర్మీడియట్ స్టేజ్ ఈ ట్రైపెప్టైడ్స్ డైపెప్టైడ్స్. కానీ ఈ ట్రైపెప్టైడ్స్ డైపెప్టైడ్స్ అనేవి బాడీ అనేది అబ్జర్వ్ చేసుకోలేవు. ఓన్లీ ఈ ట్రైపెప్టైడ్స్ అండ్ డైపెప్టైడ్స్ అమైనో యాసిడ్స్గా కన్వర్ట్ అయితేనే బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు ట్రైపెప్టైడ్స్ నుంచి డైపెప్టైడ్స్ ఎలా అమైనో యాసిడ్స్గా కన్వర్ట్ అవుతుందో చూద్దాం. Tripeptides and dipeptides are acted by the intestinal juice. Finally, they converted into amino acids in the small intestines, where end products of digestion. Okay. ఈ ట్రైపెప్టైడ్స్ అండ్ డైపెప్టైడ్స్ మళ్ళీ ట్రైపెప్టేస్ అండ్ డైపెప్టైడ్స్ ఎంజైమ్ సహాయంతో అమైనో యాసిడ్స్గా కన్వర్ట్ అవుతుంది. ఇది ఇంటెస్టినల్ జ్యూస్ అనమాట. ఇంటెస్టినల్ జ్యూస్లో ఈ ట్రైపెప్టైడ్స్ అండ్ డైపెప్టైడ్స్ ఎంజైమ్స్ ఉంటాయి. సో ఫైనల్గా అమైనో యాసిడ్స్గా కన్వర్ట్ అవుతాయి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి. I will try to explain in another video. Thanks for watching.